హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో యాజ్ ఆఫ్ నౌ మనమైతే 6 థియరమ్స్ డిస్కస్ చేసాము. సూపర్ పొజిషన్ థియరం, థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అండ్ రెసిప్రొసిటీ థియరం, మిల్లిమన్స్ థియరం. వీటన్నిటి మీద కూడా సమ్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అండ్ మోడరేట్ లెవెల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సమ్ థియరమ్స్ అయితే మనం సాల్వ్ చేసాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు కంపెన్సేషన్ థియరం. ఓకే, ఇది మన నెట్వర్క్ థియరం కంటెంట్లో 7th టాపిక్, ఇది 7th థియరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెన్సేషన్ థియరం స్టేట్మెంట్ గురించి తెలుసుకునే ముందు ఓమ్స్ లా గురించి ఒకసారి రికాల్ చేద్దాం. ఓమ్స్ లా ఏం చెప్తుంది? At a constant temperature, current flowing through conductor is directly proportional to the voltage applied across the terminals of a conductor. That implies I is equal to 1 by R into V. Here R is a proportional constant. Okay, and ఇంకా ఏం చెప్తుంది ఓమ్స్ లా? ఈ రెసిస్టెన్స్ అన్నది కరెంట్ ఫ్లో ని అపోజ్ చేస్తుంది అని చెప్తుంది. ఇంకా ఈ రెసిస్టెన్స్ వల్లే కదా సర్క్యూట్ లో సమ్ వోల్టేజ్ డ్రాప్ క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ V ఈజ్ ఈక్వల్ టు IR. ఈ IR అనే వోల్టేజ్ డ్రాప్ క్రియేట్ అవుతుంది. మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు? ఇస్తున్న వోల్టేజ్ సోర్స్ కి ఈ వోల్టేజ్ డ్రాప్ అన్నది ఆపోజిట్ లో ఉంటది, ఆపోజిట్ పోలారిటీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం కంపెన్సేషన్ థియరం యొక్క స్టేట్మెంట్ అయితే చూద్దాము. ఇది కంపెన్సేషన్ థియరం స్టేట్మెంట్ అండి. సో ఏం చెప్తున్నాడు? ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్, ఓకే, విత్ ఇండిపెండెంట్ సోర్సెస్, ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ విత్ ఇండిపెండెంట్ సోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అవ్వాలి? అదొక లీనియర్ నెట్వర్క్ అవ్వాలి, అలానే బైలాటరల్ నెట్వర్క్ అవ్వాలి అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉండాలి. సో ఆ నెట్వర్క్ లో ఇఫ్ అన్ ఇంపిడెన్స్, ఒకసారి మొత్తం స్టేట్మెంట్ అంతా చదివి దాని తర్వాత తెలుగు మీనింగ్ అయితే చూద్దాం. ఇఫ్ అన్ ఇంపిడెన్స్ Z విత్ కరెంట్ I త్రూ ఇట్ ఈ చేంజ్ టు Z ప్లస్ డెల్టా Z, ది ఇంక్రిమెంటల్ చేంజ్ ఇన్ ద కరెంట్ డ్యూ టు దిస్ విల్ బి సేమ్ యాజ్ ది కరెంట్ ప్రొడ్యూస్డ్ బై వోల్టేజ్ సోర్స్ I డెల్టా Z when connected in series with the new impedance Z plus delta Z in the new network with all the independent sources being turned off. So first thing ఏంటి? ఆ నెట్వర్క్ అనేది లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ అవ్వాలి, లీనియర్ నెట్వర్క్ అవ్వాలి, అలానే బైలాటరల్ నెట్వర్క్ అవ్వాలి. సో ఆ నెట్వర్క్ లో ఓకే సమ్ ఇంపిడెన్స్ ఉంది, ఇంపిడెన్స్ ఆర్ రెసిస్టెన్స్ ఏదో అనుకోండి. సో ఇంపిడెన్స్ అయితే ఉంది. సపోజ్ సే పర్టికులర్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లెట్ us assume రెసిస్టర్ ఉంది. ఆ రెసిస్టర్ లో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఆ రెసిస్టర్ ఏదైతే ఉందో అది చేంజ్ అయింది. దేనికి? ఆర్ నుంచి ఆర్ ప్లస్ డెల్టా ఆర్, అంటే జెడ్ నుంచి జెడ్ ప్లస్ డెల్టా కి చేంజ్ అయింది. సో అప్పుడు రెసిస్టెన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుద్దో ఆ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఆ చేంజ్ ఇన్ కరెంట్ ఎంతైతే, అంటే డెల్టా ఐ అనుకుందాం, డెల్టా ఐ ఉంటుంది కదా, ఆ డెల్టా ఐ అన్నది ఈ జెడ్ అనేది డెల్టా జెడ్ చేంజ్ అవడం వల్ల సేమ్ గా ఉంటుంది. దేనికి సేమ్ గా ఉంటుంది? సపోజ్ ఐ డెల్టా జెడ్ అనేది వోల్టేజ్ సోర్స్ గా తీసుకుంటే ఇది ప్రొడ్యూస్ చేస్తున్న కరెంట్ కి ఈక్వల్ గా ఉంటుంది, ప్రొవైడెడ్ నెట్వర్క్ లోని ఏమైనా ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే వాటన్నిటిని కూడా ఇన్యాక్టివ్ చేయాలి. సో ఒకసారి స్టేట్మెంట్ చదివి తెలుగులో మీనింగ్ చెప్పుకున్నంత మాత్రాన ఈజీగా అర్థమైపోతుంది అంటే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ స్టేట్మెంట్. ఓకే, ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకొని వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. లెట్ us డూ విత్ ద ప్రాబ్లం. సో ఇదొక నెట్వర్క్ అండి, ఇదొక నెట్వర్క్. సో ఇందులోని మనకి లోడ్ రెసిస్టెన్స్ మనకేంటి? ఈ ఈ బ్రాంచ్ ఉంది, ఈ బ్రాంచ్ లో జెడ్ అనే ఇంపిడెన్స్ ఉంది. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి? I. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు కంపెన్సేషన్ థియరం ఏం చెప్తుంది? ఈవెన్ తో ఈ జెడ్ అనే బ్రాంచ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కి చేంజ్ అయితే అప్పుడు ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఉంటది కదా, ఆ ఫ్లో అవుతున్న కరెంట్ అన్నది దేనికి ఈక్వల్ అవుతుంది?
దేనికి ఈక్వల్ అవుతుందంటే డెల్టా జెడ్ ఇంటూ ఐ అనే వోల్టేజ్ సోర్స్ తో రీప్లేస్ చేస్తే అనే వోల్టేజ్ సోర్స్ డెలివర్ చేసే కరెంట్ ఈక్వల్ అవుతుంది, ప్రొవైడెడ్ ఇండిపెండెంట్ సోర్సెస్ అన్నిటిని కూడా ఇన్యాక్టివ్ చేసిన తర్వాత. సో సో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు అంటే ఇప్పుడు ఇందులో కరెంట్ ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఇందులోని ఫ్లో అవుతున్న కరెంట్ ఐ డాష్ ఫ్లో అవుతుంది. సో సో ఐకి ఐ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చు, ఐ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ డెల్టా ఐ, ఐ ప్లస్ డెల్టా ఐ అంటే డెల్టా ఐ అంటే ఏంటి, ఐ డాష్ మైనస్ ఐ. దిస్ ఈజ్ కాల్డ్ ఇంక్రిమెంటల్ చేంజ్ ఇన్ కరెంట్. అంటే జెడ్ అన్నది డెల్టా జెడ్ గా చేంజ్ అవడం వల్ల డెల్టా ఐ అంటే ఐ అన్నది ఐ డాష్, దేర్ ఇస్ డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ ఈ నెట్వర్క్ లో ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇప్పుడు జెడ్ అనేది డెల్టా జెడ్ చేంజ్ అవడం వల్ల ఇందులోనే ఐ డాష్ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే దీంతో కంపేర్ చేస్తే దీనికి డెల్టా ఐ తేడా ఉంది, అది మనకి ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్పారు నెక్స్ట్, యాజ్ పర్ కంపెన్సేషన్ థియరం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇండిపెండెంట్ సోర్సెస్ ని ఇన్యాక్టివ్ చేయాలి. అంటే వోల్టేజ్ సోర్స్ ని షార్ట్, ఓకే షార్ట్ చేసాము. నెక్స్ట్ సేమ్ రెసిస్టర్ అయితే అలానే ఉంచుదాం. అండ్ అంటే ఇది Z1 అనుకుంటే ఇది Z2. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ దేనికి ఈక్వల్ అవుతుందంట, ఇది జెడ్ ప్లస్ డెల్టా జెడ్ అంటే ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ దేనికి ఈక్వల్ అవుతుందంట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టి ఈ వోల్టేజ్ సోర్స్ అన్నది ఐ ఇంటూ డెల్టా జెడ్, ఐ ఇంటూ డెల్టా జెడ్ కి ఐ ఇంటూ డెల్టా జెడ్ వాల్యూ వోల్టేజ్ సోర్స్ ని ఇక్కడ పెట్టినట్లయితే అప్పుడు ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఐ అవుతుంది అని చెప్తుంది. సేమ్ ఏంటి, then the incremental change in the current due to this will be same as the current produced by the voltage source I into delta Z when connected in series with no impedance Z plus delta Z. So this is what compensation theorem states. సేమ్ అది మళ్ళొకసారి స్టేట్మెంట్ అయితే చూద్దాము. ఒక లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ తీసుకుంటే అందులో ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉండాలి. ఎప్పుడైతే ఒక ఇంపిడెన్స్ ని ఏదో ఒక బ్రాంచ్ తీసుకుంటే ఆ బ్రాంచ్ లో ఇంపిడెన్స్ జెడ్ ఉంది, అందులో కరెంట్ ఐ అన్నది ఫ్లో అవుతుంది. ఇన్ కేస్ ఇది జెడ్ ని ఇంపిడెన్స్ జెడ్ కాస్త జెడ్ ప్లస్ డెల్టా జెడ్ గా చేంజ్ అయింది, అప్పుడు అందులో కరెంట్ ఎంతో కొంత చేంజ్ అవుతుంది కదా, ఆ ఇంక్రిమెంటల్ చేంజ్ ఇన్ కరెంట్ అన్నది దేనికి ఈక్వల్ అవుతుంది, సేమ్ యాజ్ ది కరెంట్ ప్రొడ్యూస్డ్ బై ది వోల్టేజ్ సోర్స్ ఐ డెల్టా జెడ్. అంటే అన్ని నెట్వర్క్ లో ఉన్న ఇండిపెండెంట్ సోర్స్ ఇన్యాక్టివ్ చేయగా, ఓకే ఐ డెల్టా జెడ్ అనే వోల్టేజ్ సోర్స్ ఐ డెల్టా జెడ్ వోల్టేజ్ సోర్స్ ని ఇన్ సిరీస్ విత్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ తో కనెక్ట్ చేస్తే అప్పుడు అందులో ఫ్లో అవుతున్న కరెంట్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్తుంది. అదే కంపెన్సేషన్ థియరం. అంటే అంటే జెడ్ అన్నది డెల్టా జెడ్ గా మారినప్పుడు అందులో ఫ్లో అవుతున్న కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దాన్ని అప్పుడు మనం ఆ బ్రాంచ్ ని ఈ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఈ రెసిస్టర్, ఈ చేంజింగ్ ఈక్వలెంట్ చేంజ్ ఇన్ రెసిస్టర్స్ తో సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఆ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంటే ఐ అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేశాను అంతే. సో ఇది ఏంటంటే ఇది డెల్టా ఐ, ఇంక్రిమెంటల్ చేంజ్ ఇన్ కరెంట్ కదా, ఇంక్రిమెంటల్ చేంజ్ అంటే ఇది డెల్టా ఐ. సో డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ డెల్టా జెడ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక బేసిక్ ప్రాబ్లం తీసుకొని అయితే సాల్వ్ చేద్దాం, సో దట్ మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, చూస్తే కరెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత తదంగా అవసరమా అంటే ఇది కాంప్లెక్స్ నెట్వర్క్స్ లో సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కొన్ని అప్లికేషన్స్ లో. బట్ ఇక్కడ బేసిక్ నెట్వర్క్స్ ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి మనం బేసిక్ నెట్వర్క్స్ తీసుకొని కాంపెన్సేషన్ థియరం ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో ఒక నెట్వర్క్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇది 2 ohms అనుకుంటే ఇదొక 2 ohms, ఇదొక 2 ohms.
అండ్ వోల్టేజ్ సోర్స్ ఎంత ఇచ్చాను, 3 volts వోల్టేజ్ సోర్స్ ఇచ్చా. సో మనకి ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి, ఫస్ట్ ఐ అనుకుందాం. ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలంటే ఈ బ్రాంచ్ లో కరెంట్ కావాలి, ఇది ఐఎల్ అనుకుందాం. ఓకే, సో యాజ్ పర్ ఓమ్స్ లా ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, టోటల్ వోల్టేజ్ 3 బై టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ohms ప్యారలల్ లో ఉన్నాయి. ఈ ప్యారలల్ కాంబినేషన్ ఈ 2 ohms సిరీస్ రెసిస్టర్ తో సిరీస్ లో ఉంది. సో 2 ప్లస్ 2 ప్యారలల్ 2 అంటే ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 బై 2 ప్లస్ 2 ఇంటూ 2, 2 ప్యారలల్ 2 అంటే ఎంత, ఆల్రెడీ మనం చాలా క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఎప్పుడైతే ప్యారలల్ నెట్వర్క్ లో సేమ్ రెసిస్టర్ వాల్యూ కనెక్ట్ అయి ఉన్నాయి అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్. అంటే వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ అంతా 2 బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ 2. సో 1 ohm. సో 3 బై 3 1 ఆంపియర్ ఐఎల్ లో ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ 1 ఆంపియర్ అండ్ ఇది 2 ohms, ఇది 2 ohms. సో కరెంట్ అనేది ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. సో దేర్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఆంపియర్. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేసాం మనం, ఈ 2 ohms రెసిస్టర్ కాస్త 4 ohms గా మారింది. ఓకే, ఏమైంది, ఈ 2 ohms 4 ohms గా మారింది. అంటే డెల్టా జెడ్ ఎంత, 4 మైనస్ 2 ohms. ఇదేంటిది డెల్టా జెడ్. ఓకే, సర్క్యూట్ ఇప్పుడు మనం మళ్ళీ సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు ఈ 2 ohms కాస్త 4 ohms గా మారింది కదా, 2 ohms కాస్త 4 ohms గా మారినప్పుడు ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత, అదే మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఓకే, సర్క్యూట్ మళ్ళీ రీడ్రా చేద్దాం. సో 2 ohms అండ్ ఇదంతా ఇది 4 ohms నథింగ్ బట్ 2 ప్లస్ 2 ఆర్ ప్లస్ డెల్టా ఆర్ అనమాట. అయితే ఏం చేయాలి, ఏం చెప్పాను ఆల్రెడీ, ఇండిపెండెంట్ సోర్సెస్ ఇన్యాక్టివ్ చేయాలి. అంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, దీన్ని అయితే నేను షార్ట్ సర్క్యూట్ చేశా. ఓకే, అండ్ సో వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, దీన్ని షార్ట్ సర్క్యూట్ చేశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఎంత కనెక్ట్ చేయాలి, ఐ డెల్టా జెడ్. అంటే ఇక్కడ మన కేసెస్లో అంటే ఐ డెల్టా ఆర్. దీని వాల్యూ ఎంత, ఐ డెల్టా ఆర్ అంటే ఐ అంటే ఎంత 1 బై 2, డెల్టా ఆర్ అంటే 2 ohms కదా, డెల్టా ఆర్ డెల్టా జెడ్ ఆర్ డెల్టా ఆర్ 2 ohms. ఇక్కడ ఆల్రెడీ మనం రాసింది చూడండి అది. సో సో ఇప్పుడు ఎంత, 2 క్యాన్సిల్ అయితే 1 volt. ఇదేంటిది ఐ డెల్టా జెడ్, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి. అదే ఇది చెప్పేదే మన ఈ కంపెన్సేషన్ థియరం అనమాట. 2 ohms ఇది. సో సింపుల్ కదా. సో దీన్ని I2 అనుకుందాం. I2 అనుకుంటే ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు, యాజ్ పర్ ఓమ్స్ లా సింపుల్. I2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఎంత 1 volt వచ్చింది, 1 బై ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత, అబ్జర్వ్ చేసినట్లయితే మీరు 2 ohms ప్యారలల్, ఈ కాంబినేషన్ ఈ 4 ohms రెసిస్టర్ సిరీస్ లో ఉంది. అది అలాగనే సాల్వ్ చేద్దాం. సో 4 ప్లస్ 2 ప్యారలల్ 2, దట్ మీన్స్ 1 బై 4 ప్లస్ 1, దట్ మీన్స్ I2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5. అంటే I2 ఈజ్ ఈక్వల్ టు 0.2 ఆంపియర్స్. I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0.2 ఆంపియర్స్. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ది సర్క్యూట్. సో సింపుల్గా అంటే ఏం లేదు, జెడ్ అనేది డెల్టా జెడ్గా మారినప్పుడు ఆ బ్రాంచ్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఇండిపెండెంట్ సోర్సెస్ని ఇన్యాక్టివ్ చేసి ఆ ఏదైతే బ్రాంచ్లో ఎంబిడెన్స్ చేంజ్ అయిందో
ఆ బ్రాంచ్ లోని ఈక్వలెంట్ ఇంపిడెన్స్ ఇన్ సిరీస్ విత్ వోల్టేజ్ సోర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఐ డెల్టా జెడ్ రీప్లేస్ చేస్తే అందులో వచ్చే కరెంట్ ని అందులో సేమ్ కరెంట్ వస్తుంది. అప్పుడు మన అందులో ఏదైతే కరెంట్ వస్తుందో అదే డెల్టా జెడ్ కింద జెడ్ ప్లస్ డెల్టా జెడ్ గా మారినప్పుడు అందులో ఫ్లో అయ్యే కరెంట్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇది యాక్చువల్లీ మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు, ఇంత హలంగా అవసరం లేదు ఏమి. ఇక్కడ సపోజ్ ఇది ఈ జెడ్ ఉంది, ఈ జెడ్ ఉన్నప్పుడు మనం ఏదైతే ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేసామో డెల్టా జెడ్ గా మారినప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేం? సేమ్ ఇక్కడ 3 వోల్ట్స్ ఉంది, 3 వోల్ట్స్ ఉన్నప్పుడు నెట్వర్క్ లో చేంజింగ్ ఏమి ఉండదు, అదే నెట్వర్క్ అదే ఈ 3 వోల్ట్స్ ఉంటుంది. అదే 3 వోల్ట్స్ ఉన్నప్పుడు జెడ్ అనేది డెల్టా జెడ్ గా మారినప్పుడు కరెంట్ ఎంత అన్నదో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ జెడ్ ప్లస్ ఈ జెడ్ ప్లస్ లోని జెడ్ ప్లస్ డెల్టా జెడ్ ప్లస్ వేసి అంటే 4 ohms వేసుకొని సేమ్ ఎక్కడైతే ఏ విధంగా అయితే ఐ క్యాలిక్యులేట్ చేసామో ఇదే విధంగా ఐ2 కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, నాట్ అండ్ మ్యాటర్. కాకపోతే థింగ్ ఏంటంటే ఇక్కడ మన ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, కంపెన్సేషన్ థీరం యొక్క అప్లికేషన్ చెప్పాలి, కంపెన్సేషన్ థీరం ఏం చెప్తుంది అన్నది చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది. సో మనం నెక్స్ట్ క్లాస్ లో కంపెన్సేషన్ థీరం యొక్క అప్లికేషన్స్ అండ్ వన్ మోర్ ప్రాబ్లం కంపెన్సేషన్ థీరం రిలేటెడ్ సాల్వ్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మరొకసారి ఈ వీడియో అంతా చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఇంకా స్టిల్ క్లారిటీ రాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను వీలైనంత మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి హెల్ప్ చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ for watching this lecture until the end of the video, and please